చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కట్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కట్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. బహిష్కరించాలి. లెట్స్ కట్. లోకల్ ముద్దు, లోకల్ ముద్దు, మన ఊరు, మన ఊరు, మన ఊరు, మన ఊరు, మన ఊరు, మన ఊరు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కట్ పైన వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కట్ పైన వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కట్ పైన వెంటనే నా పేరు సంకారం స్టేట్ మహిళా అధ్యక్షురాలు. నాకు తెలిసినంత వరకు ధర్మారంలో వాళ్ళకి చిరపరిచితురాలని. నాకు తెలిసినంత వరకు ధర్మారంలో ఉన్న ఈ పుర ప్రజలకందరికీ చిరపరిచితురాలని. వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థకు, అందరూ ఇక్కడ ఉన్న నా సోదరులందరూ కార్పొరేట్ వ్యవస్థకి వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన తెలుపుతూ ధర్నా చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా మేము కూడా వచ్చినాము. ఎందుకంటే నిజంగానే ధర్మారము పాపులేషన్ వచ్చేసి 2 లక్షలు అయితే కార్పొరేట్ వ్యవస్థలు అంటే 5 లక్షల పైబడిన చోటున ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఏదైనా ఏర్పడి ఉన్నాయి. మరి ధర్మారంలో ఎందుకు ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి వీళ్ళని ఇక్కడ ఆల్రెడీ తరతరాలుగా జీవనం సాగిస్తున్న వీళ్ళ పొట్టగొట్టాలని చెప్పేసి ఎందుకు వస్తున్నారో తెలియదు. వాళ్ళు కొన్ని వేల షాపులు దేశవ్యాప్తంగా తెరిచినారు. ఇట్లాంటి టౌన్లు కాకోకుండా సిటీలకే పోయి సిటీలలోనే వీళ్ళు వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ తరఫున వాళ్ళ ఈ లెన్స్ కార్పు వ్యాపారము చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నానండి. వీళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా వాళ్ళ జీవన వృత్తులు సాగిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళ పొట్టగొట్టి వాళ్ళు సాధించేదేమో తెలియదు. వీళ్ళకి ప్రత్యేకంగా ధర్మారం లాంటి ఊళ్ళలో ఇట్లా చిన్న చిన్న వ్యాపారస్తుల పొట్టగొట్టాల్సిన అవసరం ఏముందో తెలియదు. కిరాణా షాపులు అయితేనేమి, జనరల్ మర్చెంట్స్ అయితేనేమి, ఇప్పుడు ఈ ఆప్టికల్ షాప్స్ అయితేనేమి, వీళ్ళ అందరూ అలపరిస్తున్నారు. దుకాణాలు బంద్ చేసుకొని ఈ కార్పొరేట్ వ్యవస్థ ఈ కల్చర్కి అతలాకుతలం అవుతున్నారు. దుకాణాలు బంద్ చేసి కుటుంబాలు తీసుకొని వలసలు పోతున్నారు. గుంటూరులో ఉండి ఓటర్స్ అయ్యిండి ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఓట్లు వేసి గెలిపించుకుంటున్న వీళ్ళు వలసలు పోవలసిన అవసరం ఉందా అని ఈ మీడియా ద్వారా అందరినీ, ప్రజలని, ప్రజాప్రతినిధులని అందరినీ అడుగుతున్నానండి. వీళ్ళు ఇక్కడ ఓటర్స్ తరతరాలుగా స్థిరపడిన వాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోయి ఆ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి వాళ్ళు బాగుపడతారేమో కానీ ఇక్కడ జీవనాధారం సాగిస్తున్న ఈ ప్రజలు బాగుపడరని నా ఉద్దేశము. దయచేసి అందరూ సహకరించి ఈ కార్పొరేట్ వ్యవస్థను మన ధర్మారంలోకి రానికోకుండా మనము కూడా 5 లక్షలు పైబడిన తర్వాత రానియండి. వాళ్ళు మన జనాభా 5 లక్షలు పైబడలేదు, ఇంకా 2 లక్షల వరకే ఉంది. కాబట్టి దయచేసి నేను అందరినీ పుర ప్రజలందరినీ ఏం వేడుకుంటున్నానండి, అందరూ సహకరించి ఈ కార్పొరేట్ వ్యవస్థలని మన ధర్మారం నుంచి ప్రోత్సహించకుండా దూరం పారద్రోలాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ సంఘం అధ్యక్షుడిని. నా పేరు కోటి వెంకటేష్. ధర్మవరంలో వస్త్రాలైతేనేమి, కిరాణా దుకాణాలు అయితేనేమి ప్రతి ఒక్కటి వేరే రాష్ట్రాల నుంచి కార్పొరేట్ సంస్థలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రుల కాలం నుంచి ఇక్కడ జీవనం సాగిస్తూ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఒకరికొకరు సన్నిహితంగా వ్యాపారాలు చేసుకుంటూ అందరికీ తోడ్పాటు అందిస్తూ మన పట్టణంలో గల ఎవరైనా కస్టమర్స్ కూడా మేము మన తన అనేటువంటిది అందరికీ ఒకరికొకరు పరిచయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు 100 రూపాయలు అప్పు కావాలనుకునే మేమే ఇస్తున్నాం, మేమే తీసుకుంటున్నాము. వాళ్ళు మాకు సహకారం, మేము వాళ్ళకి సహకారం ఇస్తున్నాము. ఇప్పుడు 5 లక్షల జనాభా పైన కలిగినటువంటి
పట్టణాల్లో పెట్టాల్సిన కార్పొరేట్ సంస్థలు ధర్మవరం పట్టణంలో కేవలం 2 లక్షల లోపల ఉన్నటువంటి ధర్మవరం పట్టణంలో నెలకొల్పడం వల్ల మా జీవన ఆధారం కోల్పోయి మాకు జీవనం సాగక మా ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ వేరే ఊర్లకు వలసలు పోయి ఏదో కూలోనాలో చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవస్థలను అడ్డుకోమని చెప్పేసి ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు మేము కోరడం జరిగింది. ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము పోయాం. ప్రతి ఒక్కరికి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. మాకు చేతనైనంత వరకు అడ్డుకుంటూనే ఉన్నాం. కానీ పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ వెనక పక్క నుండి వీళ్ళు ప్రోత్సహించి మా మీదికి తోలుతూ ఉసిగొలుపుతూ మా పొట్ట కొడుతున్నారు. ఇక్కడ ఉన్న మేము వీళ్ళకు ఓట్లేసినాం, తర్వాత వీళ్ళని గెలిపించినాం. ఏ పార్టీ అయినా గద్దెనెక్కడానికి మేమే కారణము. మనము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులు గ్లాసెస్ అయితేనేమి, కిరాణా అయితేనేమి, వస్త్ర వ్యాపారం అయితేనే ఏ ఇతర వ్యాపారమైనా కూడా మేము చేసిన వ్యాపారంతో మేము ఇక్కడే 1 సెంటు కానీ 2 సెంటు కానీ స్థలం కొనుక్కుంటాం. ఇక్కడే ఇంకొకరికి ఉపాధి ఇస్తాం. మా అంగంలో ఉండేటువంటి గుమస్తాలు కూడా లోకలే ఉంటారు, వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం. వీళ్ళు ఎక్కడి నుంచినో స్టాఫ్ని తెచ్చుకొని వచ్చి వాళ్ళ దోచుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో వాళ్ళ రాష్ట్రాల్లోనో వాళ్ళ సంస్థల్లోనో పెట్టుబడులు పెట్టి వాళ్ళ అభివృద్ధి చెందుతారు. మేము అభివృద్ధి చెందడం వల్ల పక్కన ఉన్నటువంటి మన సోదరుడే ఒక హోటల్ పెట్టింటాడు, మనం అక్కడికి వెళ్తాం. మన సోదరుడే ఇంకోటి కాయగూరలు పెట్టింటాడు, ఇంకోటి పెట్టింటారు. మనం ఒకరికొకరు పంచుకొని వచ్చిన 100 రూపాయల్లోనే ప్రతి వ్యాపారస్తునికి 10 రూపాయలు పంచి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసి మనం చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల దిక్కు తెలియని పరిస్థితుల్లో మేము ఈ విధంగా చాలా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కొనసాగితే ప్రజాప్రతినిధులు ఏ నడి రోడ్డు పైన గొడవ చేస్తామని చెప్పేసి వాళ్ళు నిలదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మొత్తం వ్యాపారస్తుల సంఘం తరఫున ప్రజాప్రతినిధులకి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. నుంచి మేము దీనిపైన పోరాడుతున్నాం. ఈ సదరు ఎవరైతే బిల్డింగ్ ఓనరు కానీ లెన్స్ కార్డు తరఫున కానీ మేము దీన్ని రాకుండా బహిష్కరించాలని చెప్పేసి 6 నెలలుగా మేము పోరాడుతున్నాం. మాకి కొద్ది నెలలుగా ఒక 4-5 నెలలు గ్యాప్ ఇచ్చారు మా పోరాటానికి. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మళ్ళీ నైట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము అన్ని పార్టీల సంఘాల ప్రతినిధులకి, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకి, బీజేపీ కావచ్చు, ఈ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అందరికీ మేము విన్నవించుకోవడం, మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాకపోతే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, కానీ మాకు ప్రజాప్రతినిధుల నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. వాళ్ళు కనీసం ఒక్క మాట చెప్తే మీరు స్టాప్ చేయండి అంటే ప్రజాప్రతినిధులు, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జ్ కానీ వీళ్ళు ఒక మాట చెప్తే ఇది ఆగిపోతుందండి. దీన్ని ఎందుకు అడ్డుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. మేము 20 షాప్స్ ఉన్నాయి, మేము లోకల్గా బతుకుతున్నాము. ఒకసారి ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందంటే సగం షాప్స్ క్లోజ్ చేసుకోవాలండి. ఒక్కొక్క షాప్లో 3 నుంచి 4 ఎంప్లాయ్మెంట్ ఉంది. 20 మంది దగ్గర అంటే 100 మంది ఎంప్లాయీస్ బతుకుతున్నారు మా దగ్గర. పరోక్షంగా 200 కుటుంబాలు మా మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఒకసారి మీరు ఈ వ్యవస్థ వచ్చిందంటే ఈ కుటుంబాల్లో ఒక 10% కుటుంబాలు నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ మేము బాడీలు కట్టుకోలేని పరిస్థితి వస్తుంది. బాడీలు కట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఆటోమేటిక్గా షాప్స్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ప్రజాప్రతినిధులు మా తరఫున ఆలోచించి, మేము ఆల్రెడీ చాలాసార్లు విన్నవించుకున్నాం. మీరు మా పట్ల దయ ఉంచి మీరు దీనిపైన ఏదైనా చర్య తీసుకొని మీరు గౌరవ సత్యకుమార్ గారు మీరు ఒక్క మాట చెప్తే ఇది ఆగిపోతుందండి. ఒక్క మాట మీరు ఒక వాయిస్ ఇచ్చారంటే మీరు కార్పొరేట్ వ్యవస్థను అడ్డుకోండి అని చెప్పేసి ఇయ్యద్దండి పర్మిషన్ అని చెప్తే అయిపోతుందండి. మేము ఇన్ని రోజులుగా 6 నెలలుగా మేము బీజేపీ ఆఫీస్ చుట్టూ తిరిగాం. పైట శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాం. జనసేన పార్టీ లీడర్ వాళ్ళకి మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాం. మేము ఇంతమందికి విన్నవించుకున్నా కూడా మీరు ఏ మాట కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు. దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. రేపు పొద్దున మీకు డిమార్ట్ అనేది వస్తుంది. ఈ ల్యాబ్ అసోసియేషన్ కానీ, మెడికల్ స్టోర్ వాళ్ళకి కానీ, ఈ రోజున మెడ్ ప్లస్ కానీ, అపోలో ఇవి మెడికల్ స్టోర్ రావడం వల్ల ఎంతమంది జీవనోపాధి కోల్పోతున్నారు, ఎంతమంది ఈ మెడికల్ షాపుల్లో ఇబ్బంది పడుతున్నారు. సేమ్ వాళ్ళకు వచ్చిన పరిస్థితి మాకు రేపు వస్తుంది. దయచేసి మా మీద దయ ఉంచి మీరు దీన్ని అడ్డుకోవాల్సిందిగా కోరుచున్నాము. మా ప్రయత్నం మేము చేశాము. మీరు మీ వాయిస్ ఇస్తే ఇది ఆగిపోతుంది. లేదని పక్షాల్లో, మీరు ఇవ్వని పక్షాల్లో రేపటి నుంచి మేము షాప్స్ అన్ని బంద్ చేసుకొని, ముక్కుమ్మడిగా బంద్ చేసుకొని, ఇక్కడే టెంట్ వేసుకొని దీని ముందర మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి దయ ఉంచి దీనిపైన చర్య తీసుకొని దయచేసి ఆపవలసిందిగా కోరుచున్నాము. ఓకే, అందరికీ నమస్కారం సార్. నేను ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి అక్షయ కేర్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మన ధర్మవరం పట్టణంలో ఈ కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల మేము
వైద్యులైనటువంటి మేము, అదేవిధంగా మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు అందరూ ఉపాధి అనేది కోల్పోతాము. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఈ యొక్క ఆఫర్లు పెట్టడం వలన ప్రజలు దానికి మమేకమైపోయి ఆ చైనీస్ లెన్స్ తీసుకొని దానివల్ల లబ్ధి పొందాలనుకుంటారు. దీనివల్ల కంటి సమస్యలు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావు. సో దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కరూ నాణ్యమైన లెన్సులు వాడుకొని, నాణ్యమైన మందులు వాడుకొని, నాణ్యమైన వైద్యులతో కంటి పరీక్షలు చేయించుకొని ముందుకెళ్తే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. ఇక్కడ టెక్నీషియన్లు మాత్రమే చేసి వాళ్ళు సరైన పవర్లు ఇవ్వకుండా ప్రజలు కంటిని పోగొడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ప్రజలు గమనించవలసిన విషయం. అదేవిధంగా ఈరోజు కొంతమంది ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఓనర్స్ కేవలం 30-40 వేల బాడుగులు కాశపడి దాదాపుగా 200 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళ ఒక్క కుటుంబం కోసము మిగతా వాళ్ళంతా రోడ్డును పడే ప్రమాదం ఉంది. దీన్ని గమనించి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా వారు, అదేవిధంగా స్థానికులు అందరూ దీన్ని గమనించి మాకు సహకరిస్తారని మా ఆప్టికల్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా నా తల వంచి శిరస్సు పాదాభివందనం చేసుకుంటున్నా. మాకు సహకరించండి. కార్పొరేట్ వద్దు, లోకల్ ముద్దు. కార్పొరేట్ వద్దు, లోకల్ ముద్దు. బాయ్కాట్ లెన్స్ కార్డ్, బాయ్కాట్ లెన్స్ కార్డ్, బాయ్కాట్ లెన్స్ కార్డ్. నమస్తే.